హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే. నేను కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడైతే నా కొనుక్కున్న సామాన్లు అయితే లగేజ్ అయితే కార్గోకి అయితే చేసిన. నేను పోయిన నెల 12 తారీఖు చేసే అది ఇప్పుడు వచ్చింది. సుమారుగా 22, 23 రోజులు అవుతుంది, లేట్ అయిపోయింది. మళ్ళీ ఈ ఇంటికి అయితే ఈరోజు వచ్చినాయి. ఇవి సుమారుగా 108 కేజీలు అయితే ఉన్నాయి. 30,000 రూపాయల పైన అయింది కార్గో చేయడానికి. దీంట్లో ఏమేమి ఉండే ఏం బయలుపోయినవి అయితే చూడాలి. ఇప్పుడు చూడండి, ఇవి అన్ని సామాన్లు మొత్తం నాలుగు కట్టన్లు వచ్చింది, 4 ప్యాకెట్లు, 4 బాక్సులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అవి దాంట్లో ఏమున్నాయో ఏం లేవో మొత్తం తెలిసిపోతుంది. ముందే ఓపెన్ చేస్తాం చూడండి. ఇది ఇప్పుడు అడ్జస్ట్ కదా, ఇది వచ్చేసి పెద్ద బ్యాగు. దీనిలో 50 కేజీల లోపల అయితే సామాన్లు అయితే ఉన్నాయి. చాలా అయితే దీని లోపల ఉన్నాయి. చాలామంది కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళు అయితేనేమి, ఇంకా డ్రైవర్లు అయితేనేమి, చాలామంది ఈ 3 నెలలు ముందే పోతామని చెప్పి 3 నెలల ముందే సామాన్లు అయితే కొనుక్కుంటారు. ఈ సామాన్లు కొనుక్కునేది కాక వీళ్ళు కోవిడ్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇళ్ళలో ఉండే బట్టలు కానీ, ఇంకా బూట్లు కానీ, షూస్ కానీ, ఇంకా ఏమన్నా బొమ్మలు కానీ ఇవైతే కూడా ఇస్తారు. ఇట్లా మనం ఇంటికి పోదామని చెప్పి చాలా కొనుక్కుంటాం. ఇవెంట పిల్లలకు, ఇంకా పెద్ద ఇంట్లో వాళ్ళకి ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, మనకు సంబంధించినవి ఇవన్నీ చాలా అయితే కొనుక్కుంటాము. ఒకసారి ఈ కొనుక్కునే తర్వాత అన్నీ ఎగబెట్టుకొని ఒకసారి కార్గో వేసేటప్పుడు అయితే తినక ఆ కాట పెట్టినప్పుడు తినక దిమ్మ తిరిగి బొమ్మ అయితే కనబడుతుంది. ఎందుకంటే నేను కూడా ఎట్లా అనుకున్నా, నేను ఫస్ట్ టైం కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం నేను ఏ దేశం పోలే, ఫస్ట్ కోవిడ్కి పోయినా. కోవిడ్ నుంచి ఇంటికి వస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి అయితే నేను అయితే చాలా కొనుక్కున్నాను. నేను ఒక 50-60 కేజీలు అయితే అనుకున్నా, కానీ 50-60 కాదు కదా, మొత్తం అన్నీ ఆడుకొని ఇక్కడ కొన్ని పెట్టాలని అన్నీ జమ చేసేలాగానే కాటానికి కార్గోలను పిలిపించి ఆ కాట వేస్తే మొత్తము 108 కేజీలు అయితే అయింది. నాకైతే ఇంకా ఆశ్చర్యం వేసింది. ఇన్ని సామాన్లు ఎప్పుడు కొనుక్కునే అనిపించింది. ఒకటి కాదు, మొత్తం ఇంట్లోకి సంబంధించిన చెవులు తిప్పుకుంటే ఇయర్బడ్స్ పుల్లల కానించి కాళ్ళకేసిన చెప్పులు, ఇంకా సబ్బులు అంట, ఫేస్ క్రీములు అంట, ఇంకా ట్యాంగోలు అంటే జ్యూస్ సంబంధించినవి, ఇంకా పిల్లలకు బాదం పప్పు, ఇంకా ఈ వాల్నట్స్ చాలా అయితే కొనుక్కున్నా. చూసినట్టన్నీ కొనుక్కున్నాను అనమాట. నాకు 2 పిల్లలు ఉన్నారు. మా 2 పాపలకైతే 2 పెద్ద కార్లు, రిమోట్ కార్లు, ఇంకా వాళ్ళకు టీ షర్ట్స్ అయితేనేమి, ఇంకా పాల డబ్బాలు, ఇవన్నీ కోవిడ్లో ఇచ్చిన పాల డబ్బాలు అన్నీ చాలా దండిగా అయితే కొనుక్కున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కార్గో చేయాలంటే 1 కేజీకి 1 దినార్ అయితే కట్టాలా. మన మామూలుగా సీ కార్గో అంటే పడవలకి వేసానుగా దానికి 160-170 రూపాయలు తీసుకుంటారు 1 కేజీకి. కానీ ఈ ఎయిర్ కార్గో ఈ పడవకి వచ్చే 45 నుంచి నెల టైం పడుతుంది, 2 నెలల టైం పడుతుంది. ఈ విమానానికి అయితే కేజీకి వచ్చి దినారు అంటే 270 రూపాయలు. ఇది 10-15 రోజుల్లో అయితే ఇంటికి వస్తుంది. తొందరగా వచ్చాయి కాబట్టి చాలామంది ఈ ఎయిర్ కార్గో అయితే వేస్తుంటారు. నేను కూడా ఎయిర్ కార్గో వేసిన. నాకైతే ఇంకా అక్షరాల 108 కేజీలకు 30,000 అయితే అయింది. తప్పదు. మళ్ళీ ఆ సామాన్లు కొనుక్కునే సామాన్లే ఒక 200 దినార్లు అంటే అది ఒక 60-70 దగ్గర లక్ష రూపాయలు. ఈ కార్గో వేసినందుకు 1,30,000 అయితే పైన అయిపోయింది డబ్బులు. కానీ తప్పదు, ఇంటికి వస్తున్నాం కాబట్టి ప్రతిదీ మేము కొనుక్కుంటాం. అనుకుంటాం కానీ ఇన్ని కొనుక్కోవద్దని చేయొద్దు అనుకుంటాం కదా. చాలామంది అయితే ఇంకా ఖచ్చితంగా కొనుక్కుంటారు అనమాట. ఇది ఎందుకంటే మనం అనుకునేవన్నీ కాదు కదా. ఇంటికి పోతున్నాం కాబట్టి పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు ఇంత దూరం నుంచి ఏమైనా తీసుకోలేదు అనుకుంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా అయితే కొనుక్కుంటారు. నేను కూడా అట్లే చాలా సామాన్లు అయితే కొనుక్కున్నా. మొత్తం అన్నీ ఎన్ని అంటే 108 కేజీలు అంటే అర్థం చేసుకోండి ఎన్ని దాంట్లో ఏమేమి ఉంటాయో. చాలా కొనుక్కొని కార్గో వేసి నాకైతే ఇంకా బాధ అయితే వేసింది. ఎందుకంటే 30,000 కట్టాలంటే తప్పదు. మళ్ళీ కొనుక్కున్న తర్వాత చూడండి, షాంపులు, ఇంకా హ్యాండ్ వాష్లు, ఈ చెవులు తిప్పుకుంటే పుల్లలు, ఇవి ఉంటాయి కదా, షాంపూ, కండిషనర్, ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ క్రీములు, ఫేస్ వాష్, ఇంకా దీంట్లోకి కండిషనర్లు చాలా తీసుకున్నా. బాడీ లోషన్లు, ఇంకా రగ్గు బెడ్షీట్లు అంట, బెడ్షీట్లు ఒక 2 తీసుకున్నా. ఈ పిల్లలకి ఇది వచ్చేసి గార్నియర్. చూడండి, గార్నియర్ ఇది మంచిది అంట, క్వాలిటీ బాగానే ఉంటుంది అక్కడ. అంటే ఏ వస్తువు అని చెప్తున్నా కదా, ప్రతిదీ బాగా క్వాలిటీ అయితే ఉంటుంది. ఇట్లే మా చిన్న పాపకి 2 కార్లు కొనుక్కున్నాను అనమాట. మా కోవిటలు ఇచ్చింటావి. చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లడు కార్లు మామూలుగా ఒక 2 అడుగుల కార్లు అవి వేసిన. అన్ని దండిగా వేసిన సామాన్లు మొత్తం కొనుక్కున్నాను అనమాట. తప్పదు మళ్ళీ. ఇంక ఇట్లే చికెన్ కాల్చుకుండేవి, గ్రిల్ ఉంటాయి కదా, కబాబులు కాల్చుండేది, అవి కడ్డీసి వేయాలంట. ఇవి చాలా కొనుక్కున్నా. ఈ ట్యాంగో డబ్బాలు వచ్చి ఒక్కొక్కటి 2 దినార్లు అంటే అట్లా 3 కొనుక్కున్నా. మళ్ళీ కార్గో వేసినందుకు కేజీకి 1 దినారు, దీనికి మళ్ళీ 2 దినార్లు, 2 కేజీలు 2 దినార్లు. నేను తప్పదు కదా, పిల్లలు తాగుతారని చెప్పి తీసుకున్నా. ఇంకా దీంట్లో లోపల ఇవి వ్యాజ్లిన్, చెప్పులు అయితే ఇంకా మా పాపకు 2 జతలు, మా చిన్న పాప 2 జతలు, నేను 1 జత, మా భార్య 1 జత. షూస్ మా కోవిడ్ వాళ్ళ మా పాప జరిపిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు 6 జతలు షూస్ ఇచ్చిండ్రు. 6 జతలు షూస్, ఇంకా చిన్న బొమ్మలు,
ఇవన్నీ మొత్తం ఇది చూడండి, ఇవి చిప్స్ అనమాట. ఇవి కూడా మా పాప తెమ్మని చెప్పింది, తీసుకున్న పిల్లలు తింటారని చెప్పేసి. మనం ఏం పిల్లల కోసం అయితే కష్టపడేది, కాబట్టి పోతే మేము డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. మొత్తం అన్ని చిన్న బ్యాగులు మా పాప ఒకటి, పెద్ద బాబు కూడా చిన్న బాబు చిన్న బ్యాగు, మరి మా భార్యకి హ్యాండ్ బ్యాగు, ఇవన్నీ చాలా అయితే మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. డబ్బులు ఎక్కువ పోయినా కూడా పర్వాలేదు కానీ క్వాలిటీ అయితే ఇంకా బాగానే ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకున్న బొమ్మలు అట్లే పెద్ద పెద్ద ఈ టాయ్స్, ఇవి వచ్చేసి టార్చ్ లైట్లు. ఇవి కనీసం 1 కిలోమీటర్ అయితే పోతాయి టార్చ్ లైట్లు. ఇంకా వేరే వాళ్ళు తెమ్మని చెప్పింటే వాళ్ళకు ఒకటి తెచ్చిన. ఇది గార్నియర్ క్రీము, ఇవి బొమ్మలు ఉంటాయి చూడండి. ఇది చూడు పెద్ద బొమ్మ, ఇది మా కోటలు ఇచ్చిందే ఈ బొమ్మ. ఇలాంటి బొమ్మలు అయితే చాలా ఇచ్చిండ్రు, పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా ఉన్నాయి. ఇంకా కత్తి ఇదే చూడండి, ఇదే గిర్లు కబాబ్ గిర్లు, చికెన్ మొత్తం బాడీ మొత్తం దీంట్లో అయితే కాల్చుకోవచ్చు. అందుకే ఇది ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇది కాలుద్దామని చెప్పి తీసుకున్నా. దీంతో పాటు కడ్డీలు ఉంటాయి కదా చికెన్ పెట్టి లోపల, ఈ కడ్డీలు కూడా తీసుకొచ్చిన. మొత్తం తీసుకొచ్చిన, అన్ని సామాన్లను తీసుకొని వచ్చిన. చూడండి ఎన్ని ఉన్నాయో. అట్లే కొన్ని డ్యామేజ్ కూడా అయిపోయినాయి. ఒక సెంటు బాటిల్ తెచ్చిన, సెంటు బాటిల్ ఒకటి పగిలిపోయింది మొత్తం. రెండు సెంట్లు ఏమో పగిలిపోయింది, అలా కారిపోయింది మొత్తం. తప్పదు, మనమేమో అనలేమన్నమాట. ఇచ్చండి ప్రేయర్ మ్యాట్ అనమాట. ఇవి ప్రేయర్ కింద ప్రార్థన చేసుకోనికి. ఇవి వచ్చేసి సంకలో స్మెల్ రాకుండా ఫాగ్ అవి తీసుకున్నా. ఇవి మా పాపకు షూలు చూడండి, ఇవి 4 దినార్లు 1000 రూపాయల షూస్ అయ్యి. ఇంకా ఇవి గరిటెలు ఇంట్లోకి క్వాలిటీ ఉంటాయని చెప్పేసి మన ఇండియా నుంచి వచ్చేటే, కానీ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది క్వాలిటీ. ఇది చెప్పులు, ఇంకా దీనిలో ఇవి కాఫీ గింజలు ఉంటాయి అన్నమాట. ప్యూర్ కాఫీ గింజలు. ఆ కాఫీ గింజలు తీసుకొచ్చిన. ఇవి బిస్కెట్లు, ఇలాంటి బిస్కెట్ డబ్బాలు 4 తెచ్చిన. చూడండి షూస్ ఇవి మొత్తం అన్నీ నైక్, ఇంకా అడిడాస్, ఇవి మంచి షూస్ అనమాట మా కోవిడ్ పిల్లలకి. ఇవి మా పిల్లలకి కాఫీ తాగడానికి, ఇంకా పాలు తాగడానికి ఇవి 2 తెచ్చిన. ఇలాంటి చాలా తెచ్చిన, దండికి తెచ్చిన మొత్తం. కానీ చాలామంది కొనుక్కుంటారు, నేనే కాదు. ఇట్లా ఇండియా నుంచి వచ్చేటప్పుడు, ఎందుకంటే కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ సామాన్లు కావాలి కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఇవి బాదం పప్పు అయితే 4 కేజీలు తెచ్చిన. 4 కేజీలు బాదం పప్పు, ఇంకా వాల్నట్స్, ఇది ముంత మామిడి పప్పు, జీడిపప్పు 1 కేజీ, పిస్తా ఒక 2 కేజీలు, 1 కేజీ 2 కేజీలు తీసుకున్నా. ఇది వ్యాజిలిను, ఇంకా చూడండి వాడిన షూస్ పూమా, అన్ని మంచి కంపెనీ బ్రాండెడ్. ఈ కోవిడ్ వాడేటి అన్ని బ్రాండెడ్ షూసే. కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు మనం పడేయలేక, ఇచ్చినట్టు పడేయలేక మొత్తం అన్నీ అక్కడ ఇచ్చినట్టు సుమారు కేజీ అయిపోయింది. మనం 150-160 కేజీలు కూడా వేయాల్సిందే. ఇచ్చినట్టు పక్కన పెట్టలేము, దాంట్లో పడేయలేము, మనసు ఒప్పదు. కాబట్టి ఎంతైనా కానీ చెప్పేసి డబ్బులు మనం కార్గో చేస్తాం, ఎన్ని డబ్బులు అయినా కూడా. ఇవి హ్యాండ్ బ్యాగ్, చిన్న బ్యాగులు, ఎక్కడన్నా మా వీళ్ళు పోనీకి, మా పిల్లలు భార్యకి పోనీకి అందుకు తీసుకొచ్చిన. ఇవి అట్లే స్వెటర్స్ అనమాట. మా పాపలకు స్వెటర్, తలా ఒక్కొక్క స్వెటరు. చలికాలం ఈ స్వెటర్లు అయితే చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి, బాగుంటాయి స్వెటర్లు. అసలు మన చలి అయితే పెట్టదు. క్యాప్ మొత్తం టోపీలు అనమాట. టోపీలు కూడా తెచ్చిన, వాళ్ళ కోటీలు ఇచ్చిన టోపీలే. ఇవి సాక్స్లు మా పాపకి. దీంట్లో ఇది చూడండి బిస్కెట్లు, ఇది చూడండి ఎన్ని బిస్కెట్లు, స్మాల్ బిస్కెట్లు తెచ్చిన. ఈ కుక్కీస్ అనమాట, అమెరికానా, ఇది మంచి క్వాలిటీ అక్కడ కోవిడ్లో అమెరికానాటి. ఈ కుక్కీస్ అనమాట, బాగానే ఉంటాయి ఇవి టేస్ట్. ఇది హ్యాండ్ వాష్, ఇంకా ఇవి చూడండి చెంచాలు, చిన్న స్పూన్స్. ఇవి క్వాలిటీ బాగుంటాయి. మన ఇండియాలో క్వాలిటీకి కోవిడ్ క్వాలిటీకి మన ఇండియా వాళ్ళు తయారు చేసి కానీ క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. ఇది బెడ్షీట్ ఒకటే 4 కేజీలు ఉంది, 4 దినాలు దీన్ని తెచ్చినందుకు. ఇది నేను వాడుకునేది కోవిడ్లో. 4 దినాల బెడ్షీట్ 4 కేజీలు ఉంది. ఇది మా చిన్న పాపకు సాక్స్లు అనమాట. ఇంకా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి లోపల. ఇంకా ఏమేమి ఉన్నాయో కవర్లలో. ఇది గొడుగు అక్కడి నుంచి తెచ్చిన. చూడండి గొడుగు అక్కడి నుంచి తెచ్చిన. ఇవి వచ్చేసి షాకెట్ అనమాట, ఇది కరెంటు షాకెట్. అక్కడ ఎలక్ట్రికల్ సామాన్లకు మన షాకెట్లకు తేడా అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కావాలా, లేకుంటే అక్కడి నుంచి ఇచ్చిన ఎలక్ట్రికల్ సామాన్లు ఏది కూడా పనిచేయదు. ఇది ఖచ్చితంగా ఉంటేనే. ఇది రెండవది, ఇది ఫస్ట్ అయిపోయింది. దీని రెండవది చూడండి. దీంట్లో కూడా ఇంకా చాలా అన్ని స్వెటర్స్ ఉన్నాయి, స్వెటర్లు ఇవి ఉన్నాయి. అయితే ఒకటి మొత్తం 6 సెట్టు కాఫీ తాగే గ్లాసులు అయితే వచ్చినాయి, అవి మొత్తం బయలుపోయినాయి. అది సరిగా చేయలే, మొత్తం బయలుపోయినాయి. అది ఒక్కటి పోయింది, అది సెంట్లు. మిగతా అయితే బాగానే వచ్చినాయి. ఇవి కట్ చేస్తారు, దీంట్లో ఎన్ని ఉన్నాయో. డబ్బులు ఎక్కువైనా కూడా క్వాలిటీ అయితే బాగుంటుంది, కాబట్టి కొనుక్కుంటారు ఖచ్చితంగా. అయితే మా షాపింగ్ అయితే చేస్తారు, తీసుకోవాలని చెప్పి ఇండియాకు. కోవిడ్ నుంచి ఏం తెచ్చిన, మళ్ళీ చాలామంది అంటారు కదా కోవిడ్ నుంచి ఏం తెచ్చిండ్రు అంటారని చెప్పేసి ఖచ్చితంగా సామాన్లు అయితే కొంటారు. దీనిలో చూడండి, ఇది ఓపెన్ చేస్తే దీనిలో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది ప్యాకింగ్ అయితే బాగా చేసిండ్రు. మొత్తం పైలిపోయినా, ఇంత ప్యాక్ చేసినా కూడా ఇవి పైలిపోయినాయి. అంటే ఇక్కడ అక్కడ 2-3 సార్లు దించాలి. మన కడపకు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు వేసుకొచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే పోతాయి. అందుకే గాజుటి కానీ పింగాని కానీ ఇట్లా వాళ్ళు వేద్దంటారు.
కానీ మనం స్విచ్ మనసు ఒప్పదు కదా, మనం కొనుక్కుంటాం, ఖచ్చితంగా వేస్తాం. చూడండి దీంట్లో ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ బట్టలు ఉన్నాయన్నమాట దీంట్లో ఎక్కువ. ఇదే కోవిడ్లో ఇచ్చిన బట్టలు, నేను కొనుక్కునే బట్టలు, ఈ స్వెటర్లు చూడండి. అవన్నీ స్వెటర్లు. నా స్వెటర్లు నేను 2 ఏళ్లలో కనీసం ఒక 6-7 స్వెటర్లు కొనుక్కున్నా. సంవత్సరానికి 3-4 స్వెటర్లు కొనుక్కున్నా, కొత్తవి ఉండాలి కదా. అవి ఒరిజినల్ అనమాట, కలర్ పోదు, బాగానే మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి అవి నేను కొనుక్కున్నా. ఇది చూడండి, ప్యూర్ కాఫీ గింజలు ఇవి. దీంట్లో కాఫీ మా సారులు ఇవి కాఫీ గింజలే వాడతారు కాబట్టి నేను కాఫీ గింజలు తీసుకున్నా. చూడండి ప్యూర్ స్మెల్ అయితే కాఫీ గింజలు స్మెల్ భలే అయితే వస్తుంటాయి ఇవి. ఇవి నాకు మా సారులు ఊరికి ఇచ్చిండ్రు. ఇది మనం మిక్సీకి వేసి ఆడిచ్చి తాగొచ్చు, ఏం కాదు, టేస్ట్ అయితే బాగుంటుంది. దీని లోపల బట్టలు మొత్తం ప్యాంట్లు, టీ షర్ట్లు ఎక్కువ ఉన్నాయి. టీ షర్ట్లు అండి, చూడండి టీ షర్ట్లు. చిన్నపిల్లల టీ షర్ట్లు ఇవి, పెద్దలవి కాదు, మొత్తం చిన్నపిల్లలు అన్నీ. ఇవి బూట్లు మా సార్ ఇచ్చిన షూస్ అవి. ఇవి క్యాపులు ఆడేటి. ఇవన్నీ టీ షర్ట్లే. మా పెద్ద బాబు అయితే మచ్చు సరిపోతాయి. చిన్న బొమ్మలు, ఇవన్నీ టీ షర్ట్లే. చూడండి ఎలక్ట్రిక్. మా సారులు ఇచ్చినట్టు పడేలాగా తీసుకొచ్చిన అనమాట. మొత్తం దాంట్లో చేసిన పడే బుద్ధి కావడంలే. ఇచ్చిండు తీసుకోమని, నీకేమి కావాలో తీసుకోమని చెప్పిండు. నాకు కావాల్సినవన్నీ తీసుకొని మిగతా అయితే కొన్ని దాంట్లో ఉండే పని కానీ బొమ్మలు అయితే పడేసిన. ఇవన్నీ టీ షర్ట్లే, అన్నీ మంచి క్వాలిటీ టీ షర్ట్లు ఇవి. వాళ్ళు కోవిడ్లు కొనుక్కుంటే క్వాలిటీ కొనుక్కుంటారు. అన్ని అడిడాస్, నైక్, లేకుంటే పూమా ఇలాంటివి కొనుక్కుంటారు అన్నమాట వాళ్ళు. అవి వేసుకుంటే కూడా ఏముండదు. వాళ్ళు ఈరోజు వచ్చేదాన్ని మళ్ళీ వారం 10 రోజుల తర్వాత అయితే వేసుకుంటారు. నేనే కాదు, ఇట్లా చాలామంది తీసుకుంటారు అన్నమాట. తప్పేముంది బట్టలు తీసుకోవడంలో, తప్పేం లేదు కాబట్టి. ఇది వచ్చి సెంట్ ఒక సెంట్ వచ్చి 3.5 దినార్. ఇది సూప్ తాగేది, పిల్లలు తింటే ఏదో తింటారని చెప్పేసి బాగుంటే తీసుకున్నా. సూప్ తాగేది తప్పదు, కోవిడ్లో ఉంటే ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది. ఇంటికి వచ్చేటప్పుడు అయితే కనీసం ఇంకా కొందరు అయితే 200 కేజీలు 300 కేజీలు వేసి కూడా ఉన్నారు. కొన్ని సామాన్లు ఇంట్లో నీళ్ళు ఇచ్చే ఆ కోవిడ్లో ఇచ్చిన సామాన్లు అవన్నీ. చూడు బొమ్మలు పిల్లలకి. దీంట్లో చాలా చిన్న బొమ్మలు ఉన్నాయంట. మా సార్లో పిల్లలు వాడు వాడుకున్నాడు. ఇది వచ్చేసి లేడీస్ది పర్ఫ్యూమ్. ఇది స్మెల్ అయితే భలే ఉంది. ఇలాంటి 3 తెచ్చిన మా భార్యకి, ఇంకా వేరే వాళ్ళకి. కానీ ఇది మా సార్ ఇచ్చిండు. ఇది నాకు జవాన్ మస్క్. ఇది అయితే వాసన అయితే భలే ఎక్సలెంట్ ఉంది. మా జవాన్ది. ఇది మా సార్ ఇండియా అవుతుందని చెప్పి తీసుకోమని ఇచ్చిన గిఫ్ట్గా నాకు. ఇది బాగుంటుందని చెప్పి వాళ్ళు వాడేది, కోవిడ్లో వాడేది ఇది. ఇంకా దీంట్లో ఇది లోపల ఎలక్ట్రికల్ సామాన్లు. ఇది ఇంట్లోకి ఛార్జింగ్ లైట్ అనమాట. సాన్ఫోర్డ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది లైటింగ్ కూడా భలే ఎక్సలెంట్గా అయితే వస్తుంది. మన ఇండియాలో ఒకవేళ చెడిపోయినా కూడా మన ఇండియాలో వారంటీ ఉంది. మన ఇండియాలో తయారు చేస్తారు. ఇవి ఇంకా టార్చ్ లైట్లు, ఇంకా శాండ్విచ్ మేకర్లు. ఇది చాక్ పీసులు. ఇది పెన్సిల్, నటరాజ్ పెన్సిల్లే, కానీ ఆడికి వీడికి చాలా డిఫరెంట్ ఉంది. అక్కడి నుంచి తీసుకొచ్చిన కోవిడ్ నుంచి పెన్సిల్ కూడా మా పాపకి. ఇవి టీ షర్ట్లు. ఇంకా క్రీములు. ఇది వ్యాజిలిన్ క్రీము. ఇది ఖర్జూరా పండ్లు ఇలాంటి. ఇది మామూలు నార్మల్, కానీ ఒకటి క్వాలిటీ తెచ్చిన, మంచి క్వాలిటీ. కేజీ వచ్చేసి 4 దినార్లు, అంటే 4-8 1000 రూపాయల దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఆ టేస్ట్ ఒకసారి అక్కడ టేస్ట్ రుచి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది వచ్చి మా పాపకి, చిన్న పాపకి, రెండో పాపకి బొమ్మ అనమాట. ఇది ఛార్జింగ్ బొమ్మ, రిమోట్తో పోతుంది మొత్తం. ఇది వచ్చేసి 600 బొమ్మ ఒకటి. మా చిన్న పాపకు కార్ బొమ్మని తెచ్చిన. సో నీకైతే సూపర్ ఎక్సలెంట్ ఉంది. లైట్లు పడతాయి. ఇది చిన్న పాపకి. ఇంకో పెద్ద పాపకి ఒకటి పెద్ద తెచ్చిన, పెద్ద కారు. ఇది మా పెద్ద పాపకి ఇంకో కారు, వేరే కారు అయితే తెచ్చిన. ఇది చూడండి, ఇది వచ్చి 8 దినార్లు, అంటే 816 దగ్గర 2000 అయింది. ఇది మొత్తం చైనా. ఇవి కూడా ఈ చైనాటే. చూడండి ఇది రిమోట్ కారు. ఛార్జింగ్ బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టాలి. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పెట్టచ్చు. ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఇది నాకు మా సార్లు ఇచ్చిన కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ఇచ్చిన అవి కూడా ఉన్నాయి నా దాంట్లో.
ఏం లే కొంటాం అన్నీ తీసుకుంటాం వాళ్ళు ఇచ్చినట్టే ఆ కారుకు వేసేప్పుడు అర్థమైపోతుంది 1000 రూపాయలు అవుతుంది. కానీ బాధే, కానీ తప్పదు. చూడండి ఇది రెండో కట్టనే, ఇంకా 2 కట్టలు అయితే ఉన్నాయి. ఈ కట్టలు తెచ్చినందుకు వాళ్ళకి ఒక దినార్ ఇవ్వాలి. ఊరికి ఈ అట్ట కట్టను తెచ్చినందుకు వాళ్ళకి ఒక దినారు. ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా మొత్తం అయిపోయినాయి. దీంట్లో 2 అయిపోయినాయి. దీంట్లో కింద ఒకటి పగిలిపోయింది చూడండి, ఇదే పగిలిపోయింది చూడండి. ఇది మొత్తం ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి, కానీ మొత్తం పగిలిపోయినాయి పీసులు. ఇది మూడవది బాక్స్ ఇది. దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడాలి, లోపల ఏమున్నాయో ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది. ఇంకా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే కనుక 300 కేజీలు పంపించిన ఇంటికి అయితే 300 కేజీలు 400 కేజీలు పైన ఉన్నాయి. ఇవే ఇంట్లో ఇచ్చినట్టు ఇంకా పడేయలేక తీసుకుందామని చెప్పి తీసుకుని వచ్చారు. అట్లా మనం కొనుక్కునే సామాన్లు. కత్తి ఇంట్లో కట్ చేసుకున్న కత్తి కూడా తెచ్చిన, మేడ్ ఇన్ జపాన్ కత్తి. ఇది చిన్న కత్తి చూడండి, ఇది భలే యాక్సిడెంట్గా దిగుతుంది. దీనిక ఏమన్నా మనం మొబ్బు కొంటే మొబ్బుకి బిడుస్తుంది, కట్ అయిపోతుంది. దీనిలో స్పెటర్స్ ఉన్నాయి చూడండి ఎక్కువ. పాల డబ్బా, ఈ పాల డబ్బా కోయటోళ్ళకు రేషన్లో అయితే ఇచ్చారు. ఇది నాకు ఫ్రీగానే ఇచ్చిన, ఊరికి తీసుకోమని చెప్పి మా సార్ ఇంటికి పోతానని చెప్పి. దీని ఉన్న చూడండి స్పెటర్లు ఇవన్నీ మొత్తం చూడండి. ఎక్సలెంట్గా అయితే పిల్లలకి, చిన్న పిల్లలకి స్వెటర్ ఇది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చలి అనేది అసలు పెట్టదు. ఇవి వైట్ స్వెటర్, ఇది స్వెటర్ సుమారు 10 స్వెటర్ల దాకా ఉన్నాయి. వేరే వాళ్ళకి తెమ్మని చెప్తే డబ్బులు ఇస్తాను చెప్తే వాళ్ళకి తీసుకొచ్చిన, డబ్బులు ఇచ్చిండు, వాళ్ళు డబ్బులు ఇచ్చిండు కారుకు, అందుకు వాళ్ళకి తీసుకొచ్చిన. కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి. ఇది చూడండి, ఇది కారు, ఇది మామూలుగా పిల్లలు ఆడుకుంటారు అటువంటి కారు. ఇది బాదం పప్పు అయితే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది. మన బాదం పప్పుకు ఆ కోవిడ్లో ఉండే బాదం పప్పు అయితే తేడా అయితే ఉంటుంది. ఇది 3 కేజీలు 4 కేజీలు తెచ్చిన బాదం పప్పు. చూడండి ఇంకా దీంట్లో నా చెప్పులు కూడా తెచ్చిన, నాకు వేసుకునే చెప్పులు కూడా. ఇది పాల డబ్బా. వీళ్ళు కోవిడ్లో ఎప్పుడైనా సముద్రంలో గట్ట పోయినప్పుడు నీళ్ళు కాంచుకునేది ఈ పాలు ఉండవు కదా, ఈ పొడి వేసుకొని తింటుంది, పొడి అనమాట ఇది. నేను కూడా ఎప్పుడైతే తినలే, ఇదే ఫస్ట్ టైం తెచ్చిన ఇంటికి చూద్దామని. ఇది వాల్నట్స్ చూడండి. ఇది మా పాపకి బొమ్మ, బార్బీ డాల్ బొమ్మ ఏడుస్తుంటే బొమ్మ తీస్తున్నాం, బార్బీ డాల్. తప్పదు, వాళ్ళు ఏ తెమ్మంటే పిల్లలు కాబట్టి ఏడుస్తారు కాబట్టి తీసుకొని వస్తుంది. ఇవి కారు మా రెండో పాపకి దానిలో పోనీకి అనమాట. దాని లోపల చూడండి ఇవన్నీ మొత్తం పార్ట్స్ ఇప్పి తీసేసాను అనమాట. ఇప్పి తీసేసి దాని లోపల పెట్టి తీసుకొని వచ్చిన. ప్లాస్టిక్ అయినా కూడా ఏమీ కానీ ఇరగలేదు, ఒరిజినల్ ప్లాస్టిక్, అది బాగుంది క్వాలిటీ. ఇవి వచ్చేసి కింద కాళ్ళకి రుద్దుకోనికి అనమాట. మన కాళ్ళు పగిలింటే ఇవి వేసి రుద్ది వ్యాజిల్ని పట్టించే కాళ్ళు నీట్గా అయితే వస్తాయి, తెల్లగా అయితే వస్తాయి, నల్లగా ఉండేటంటే మొత్తం పోతాయి. ఈ అమెరికానా బిస్కెట్లు ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో కింద బొమ్మలన్నీ తెచ్చినట్టన్నీ. ఇంట్లోకి సామాన్లు కూడా తెచ్చిన. ఇవి హెయిర్ క్లిప్స్ అనమాట పిల్లలకి, పప్పీలు ఇవి. ఇది మా పెద్ద పాపకి చిన్న పాపకి సేమ్ ఇలాంటివి తెచ్చిన. ఇది మన కొడుకుంటారని. ఇది ఛత్రి, ఇది మా సార్ వాళ్ళు ఇచ్చిండ్రు, గొడుగు ఊరికే ఇచ్చిండ్రు. ఇది స్వెటర్ అనమాట, తెలిసిన వాళ్ళకి తెమ్మంటే తీసుకొచ్చిన 2 స్వెటర్లు. ఇవి బిస్కెట్లు 5 డబ్బాలు తెచ్చిన. ఇది అల్యూమినియం ఫ్లేమ్ అనమాట, అది చికెన్ పైన పెట్టి పొయ్యిలో లోపల పెడితే కాలిపోతుంది, అది కాలకుండా ఉంటుంది. ఇవి స్వెటర్ టీ-షర్ట్ కొనుక్కున్నా వేరే వాళ్ళకి కావాల్సింటే. చూడండి ఎన్ని కింద. ఇది వచ్చేసి పెన్సిల్, ఇవి మా పాపకి. ఇది కొబ్బరి నూనె అనమాట, మామూలుగా కొబ్బరి నూనెలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, గట్టిగా అది మన తలకు పట్టించుకోవచ్చు. చూడండి ఇది ఖర్జూర పండ్లు, ఇది ఒరిజినల్ ఖర్జూర పండ్లు. ఇవి ఒరిజినల్ అర్ధ కేజీ. ఇవి అర్ధ కేజీ వచ్చి 400 పైన అయింది. ఇవి తీసుకున్నా. ఇది సెంటు, ఒరిజినల్ సెంటు. ఇది 3 దినార్ల 700 అంటే సుమారు 900 దాకా అయింది. వీటికి మూతికి టేప్ వేయాలి, టేప్ వేయకుంటే పోతాయి. ఇందుకు ఇది చూస్తే లేడీస్ సెంట్. ఇది ఇలాంటి 3 తెచ్చిన. ఇది మా భార్యకి స్వెటర్, ఇది 6 దినార్లు 1500 దాకా అయింది. ఇది స్వెటరే.
చూడండి, అది సెంట్ ఒకటైతే పోయింది. అట్లా ఐరన్ బాక్స్ కూడా తెచ్చిన ఒకటి, ఐరన్ బాక్స్. ఇది స్వెటర్ చూడండి ఉంటుందో, అసలు ఇప్పుడు వేసుకుంటే చలి పెట్టదు. ఇవి బొమ్మటి కార్లు, ఆ బొమ్మ ఉంది కదా కింద, ఆ బొమ్మటి కార్లు అవి టైర్లు. ఇది సెవెలో తిప్పుకుంటే పుల్లలు, ఒక తినారు అంటే 270 రూపాయలు, అన్నీ 6 కలిపి. ఎయిర్ కిప్స్ మా పాపకి బ్యాండ్లు అవి. ఈ వాటర్ బాటిల్ నీళ్ళు తాగేది. ఈ వాటర్ బాటిల్ కూడా 300 అయింది. ఇది నీవా క్రీమ్, అదో కారు చూడండి. ఈ కారే మా కోవిడ్ వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు ఇచ్చింటే దీన్ని తీసుకొని వచ్చిన. ఇంటి దగ్గర మా చిన్న పాప ఉంది, మా చిన్న పాప సరిపోతుంది, 2 ఏళ్ళు మా పాపకి. ఇవి మొత్తం అన్ని ఇప్పుడు మళ్ళీ టైర్లు ఎందుకు బిగియాలి దానికి, అట్లే ఇప్పుడు అని చెప్పి తీసేసి నేనే. ఇదో కత్తి చూడండి, సప్పగా ఉంది, మెత్తగా ఉంది, వేస్తే కస కింద దిగిపోతుంది. మెత్తగా చికెన్ బాగా మెత్తగా కోసేసుకోవచ్చు. ఇది మా పాపకి స్వెటర్. అది టోపీలు, చెప్పులు చెప్పండి చాలా ఉన్నాయి దీంట్లో. నాకు ఇంకా తెలియని చాలా ఉన్నాయి. కొన్ని చూపించాను అనమాట. ఈ టోపీ, ఈ బట్టలు నాటి టోపీలు సుమారు ఒక 4-5 ఇచ్చిన మా పాపకి. టోపీలు అయితే 5-6 టోపీలు దాకా ఉన్నాయి. ఇవి టైర్లు. ఇది వచ్చి జ్యూస్ తీసుకున్నాను అనమాట. ఇది ఎలక్ట్రికల్, మామూలుగా జ్యూస్ దాంట్లో వేసి కింద బటన్ నొక్కితే ఛార్జింగ్, ఇది జ్యూస్ ఆడిపోతుంది. దానికైతే ఎలక్ట్రికల్ది. ఇది లైట్, ఛార్జింగ్ లైట్. ఇది ఇంట్లోకి ఉండాలి. 2 తెచ్చిన, వేరే వాళ్ళ ఒకటి నాకు ఒకటి అంటే అడిగితే వాళ్ళ ఒకటి నాకు ఒకటి తెచ్చిన, 2 తీసుకొచ్చిన. నాకు ఇవన్నీ దానికి సుమారుగా అయితే అయింది డబ్బులు, 1,00,000 పైన అయింది. మళ్ళీ ఇవి వేసినందుకు 30,000. పడేయలేక మనసు ఒప్పక అన్నీ మొత్తం వేసి పడేసాను దాంట్లో, ఉంటాయిలే అని చెప్పేసి. డబ్బులు కంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఈ వస్తువులు పిల్లలు ఆనందపడతారు కదా, వాళ్ళు తేలేదంటే మళ్ళీ తేలేదంటారు. నేనే కాదు, కోవిడ్లో ప్రతి ఉండేవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే 1,000 రూపాయలు అయితే ఖర్చు పెడతారు తెచ్చుకోనికి, సామాన్లు అందుకు ఇంటి నుంచి వచ్చే తెచ్చుకోనికి. దీంట్లో 3వది, ఇది 4వది లాస్ట్ది. మళ్ళీ దీంట్లో ఏమేమి ఉండేవో తెలియదు. దీంట్లో నాకు తెలిసి ఒక బెడ్షీట్ ఒకటైతే ఉంది, బెడ్షీటు, తల్లదిండ్లు కూడా తెచ్చిన అక్కడి నుంచి. ఇవి కుషన్ లాగా ఉంటాయి అనమాట. ఇవి మనము మొత్తం కవర్లు ప్యాక్ చేసి ఉంటారు, ఆ ప్యాక్ ఓపెన్ చేస్తేనే లావ్ అవుతుంది, లేకుంటే అట్లా లోపల అట్లే ఉంటుంది. ఇది చూడండి బెడ్షీట్లు. ఇవి చిన్నకి సన్నగా ఉన్నాయి కదా, మనం ఎప్పుడైతే ఆ కవర్ ఓపెన్ చేస్తే అప్పుడు లావుగా అయిపోతాయి. మా పాప కత్తితో కట్ చేసింది, పైన ఘాట్ అయితే పడింది. చూడండి, ఇది బెడ్షీట్లు. ఇవి 2 తెచ్చిన, 4 తెచ్చిన. ఏం చేయాలి, 1,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టినా, పోనీ పిల్లలు సంతోషంగా ఉంటారని చెప్పి తీసుకొచ్చిన. ఇంకా దీంట్లో నేను చెప్పనేవి కూడా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పలే నాకు కూడా సైజు. వాటర్ నీళ్ళ క్యాన్, ఇది కూడా ఒక హోటల్ ఇచ్చింది. ఒక హోటల్లో కనీసం ఒక 30% సామాన్లు అయితే మనకి ఇస్తారు. వాళ్ళ ఇంట్లో స్వెటర్లు కానీ, టీషర్ట్లు కానీ, ఇంకా బూట్లు కానీ, ఏంటంటే ఇంకా ఖర్చు లోపల ఇలాంటివన్నీ తెచ్చినట్టన్నీ మనకైతే వాళ్ళు ఇచ్చారు. మనం పడేలాక ఖచ్చితంగా అయితే కార్గోకి వేసుకోవాల్సిందే. నాకు ఇది రానికి కనీసం 23 రోజులు అయితే పట్టింది. ఇది మా పాపకి, చిన్న పాపకి బెడ్షీట్ అనమాట. అది పెద్ద పాప కూడా చిన్న పాప కూడా తెచ్చిన. అట్లా ఇంకొకటి దీంట్లో బెడ్షీట్ చూడండి, పెద్ద బెడ్షీట్. ఇది 8 దినార్లు అంటే 2,400 రూపాయలు అయితే ఈ బెడ్షీట్ అయింది. ఇది బాగా కప్పుకుంటే చలే పెట్టదు. చూడండి పెద్ద బెడ్షీట్. ఇది చాలా వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా మనకైతే వేసిన కార్గోకి. డబ్బులు పోయినాయి అన్నీ అయితే. ఒక 2 సెంట్లు బయలుపోయినాయి. మిగతా అయితే సేఫ్గా ఇంటికి అయితే వచ్చినాయి, ఏమి ఇబ్బంది లేకుండా. ఇది నేను ఇంటికి కోవిడ్లో ఉన్నప్పుడు, కోవిడ్ నుంచి ఇంటికి పంపించిన సామాన్లు అన్నీ ఇవి. ఇంకా నేను వచ్చేటప్పుడు అయితే ఇంకా ఒక 30 కేజీలు తినేటి తెచ్చిన. బిస్కెట్లు, చాక్లెట్లు ఇవే 30 కేజీలు తెచ్చిన మా 2 పిల్లలకని. అట్లా కొన్ని ఇళ్ళలో వాళ్ళకి ఇచ్చేసిన, మా తమ్ముళ్ళకి వాళ్ళకి కొన్ని పనిచేసిన. ఇవ్వాలి కదా, తప్పదు. ఈ ఫ్రెండ్స్, నేను తెచ్చినటువంటి సామాన్లన్నీ కోవిడ్ నుంచి కార్గోకి వేసిన. నేను వచ్చిన ఒక 10 రోజులకి, 20 రోజులకి అయితే వచ్చినాయి, 23 రోజులకి. ఇది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.